అసలు ఆయన అయితే ఆలోచించుంటే కొద్దిగా బాగుండేది అరెస్ట్ చేయడానికి. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు కూడా పిల్లాడు వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారు కదా, ఆ సంబంధం లేకుండా అరెస్ట్ చేశారని చెప్పి. అరెస్ట్ చేయడం కూడా తప్పే అనుకుంటున్నాను నేను అయితే. అంటే సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా పోలీసు వారికి ముందు రోజే అప్డేట్ ఇచ్చారు, కానీ పోలీసు వారి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా మాకేం చెప్పలేదు, చెప్పకుండా వచ్చారని అంటున్నారు. మరి అదైతే అంటే అరెస్ట్ చేయడానికి ఇది జరిగిన వారం రోజుల తర్వాత అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అంటున్నారు. అవును, అది తప్పే కదన్న. అసలు వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తా అన్నారు, సాయం చేశారు. అయినా సరే వాళ్ళు కేసు కూడా పెట్టలేదంట. అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అల్లు అర్జున్ని? ఆయనే చిన్న ఆయన కాదు కదా, చాలా పెద్ద ఆయన. ఇదైతే అరెస్ట్ అయితే ఖండిస్తున్నాం, తప్పుగానే అర్థం చేసుకున్నాం. అది కుటుంబానికి 25 లక్షలు ఇస్తామని చెప్పి పరిహారం కూడా ఇచ్చారంట. వాళ్ళ కుటుంబాన్ని కూడా అంతా చూసుకుంటా అన్నారు. అయినా సరే మరి అరెస్ట్ చేయడం అంటే తప్పే కదా. ఆ భర్త ఎవరైతే ఉన్నారో టీవీలో ఆయనే చెప్పారు, మరి చూసి రియాక్ట్ అయ్యి చెప్పారు, నేనైతే కేసు పెట్టలేదు, కేసు కూడా విత్డ్రా చేసుకుంటా అన్నారు. అయినా సరే మరి కేసు పెట్టి అరెస్ట్ చేసి పొద్దున పంపించారు. ఆయన లాంటి ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా తప్పే కదా, నాకైతే తెలుసు. అంటే దీనికి రాజకీయ రాజకీయ పరంగా అయితే ఆలోచించకూడదు. మన తెలుగు రాష్ట్రం, అదేమో వేరే రాష్ట్రం కదా. అది రాజకీయ పరంగా అయితే ఆలోచించకూడదు. అది పక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కదండి, అది మన తెలుగు రాష్ట్రం కాదు కదా రాజకీయ పరంగా ఆలోచించడానికి. దీనికి సంబంధించి నిన్న బెయిల్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు పోరాడి. అదేం లేదండి, జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరో కాదు. అసలు దానికి బెయిల్ రావడానికి కారణం కూడా పైన హైకోర్టు ఇచ్చింది బెయిల్. సాయంత్రం 5:15 ఇచ్చింది హైకోర్టు. అంటే ఎలా చూస్తారు ఓవరాల్గా, ఏమంటారు? అయితే అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం అయితే తప్పుగానే అనుకుంటున్నాను. అంత పెద్ద ఆయన్ని, ఐకాన్ స్టార్ ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా తప్పే కదా. ఆయన తప్పు అయితే కాదు కదా, కావాలని చెప్పి వెళ్ళలేదు కదా. పోలీసు వారు బెడ్రూమ్లోకి వచ్చి కనీసం బట్టలు చేంజ్ చేసి కనీసం డ్రెస్ మార్చుకుంటానన్నా సరే ఊరుకోలేదు కదండి, తప్పు కదా అది. ఎక్కడికి పారిపోడు కదా అల్లు అర్జున్, ఇల్లు వదిలేసి వెళ్ళిపోడు కదా. కనీసం ఆ అవకాశం ఇచ్చినా బాగుండేది కదా. ఆయన అంటే హత్య ఏం చేయలేదు కదా, ఏదో అనుకోకుండా జరిగింది అది. అంటే ఓవరాల్గా అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్. అవునా? అలాగని చెప్పి ఆయన తప్పేం లేదు కదండి ఆయనది.